అంటే ఇప్పుడే ఆ వీడియోలన్నీ చూసా. వీర రాఘవరెడ్డి అతని పేరు వీర రాఘవరెడ్డి. అతను ఒక 20 మంది కలిసి ఈ రకమైన దాడి చేశారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అబ్బాయి సౌందరరాజన్, ఈ చిలుకూరు టెంపుల్ వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ ప్రదక్షిణల గుడి అంటారు కదా, ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా మైక్ లో, దేవాదాయ దేవాలయానికి ఇవ్వకూడదు తమ, అక్కడ అసలు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వకూడదు ఈ గుడిని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. మేము చదువుకునే రోజుల్ని చూస్తూనే ఉన్నాం ఆయన్ని. ఆయన కొడుకు సౌందరరాజన్, ఈయన పేరు రంగరాజన్, కొడుకుని బాగా కొట్టారని ఈయన్ని కూడా కింద కూర్చోబెట్టి చాలా వార్నింగులతో వీడియో చేశారు. చాలా క్లియర్ గా ఉంది, వీళ్ళు చాలా అటాకింగ్ మోడ్ లో ఉన్నారు. అయితే ఏంటి వీళ్ళు ఏంది, ఎందుకు అట్లా చేస్తున్నారు అసలు? వాళ్ళ వీడియోలు రామరాజ్యం అని యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను దాంతో పాటు మనకు తెలిసిన కొన్ని ఛానల్స్ లో కూడా వాళ్ళ పాత వీడియోలు ఉన్నాయి, 10 సంవత్సరాల క్రితం వీడియోలు. అవన్నీ చూసిన తర్వాత మైండ్ ఒకలాగా ఇట్లా తిరుగుతా ఉంది. అందువల్ల వీడియో చేసేటప్పుడు కూడా మైండ్ ఏదోలా ఉంది. అంటే ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్. రంగరాజన్ ఇంటికి నిన్న ఫిబ్రవరి 7వ తారీఖు ఆలస్యంగా వెలుగులో వచ్చింది ఘటన. ఫిబ్రవరి 7వ తారీఖున ఒక 20 మంది ప్రైవేట్ సైన్యం బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుని, మేము ఇష్వాకు కుల వంశం, ఎవరైతే ఇష్వాకు వంశం అంటే ఇది రాముడు వంశం అని చెప్తారు. సో రాముడు వంశానికి చెందినటువంటి రాముడు వారసులం మేము బేసిక్గా. మేము సో రామరాజ్యాన్ని స్థాపించేటువంటి కాన్సెప్ట్ లో తెర మీదకి వచ్చాము. దానికి ఈ రామరాజ్యం స్థాపనకి మీరు సపోర్ట్ చేయట్లేదు మాకు. మా యొక్క ఏదైతే ఈ రామరాజ్యం తీసుకురావాలి దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్ ఉందో దాంట్లో మీరు కలవట్లేదు మాతో. మీ గుడికి సంబంధించి కూడా మీరు కాస్త ప్రచారం చేయాలని అడిగినట్టున్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు, అందువల్ల దాడి చేస్తున్న టైప్ లో జరిగింది. అటు ఇటుగా ఇది సమ్మరి ఎందుకు దాడి చేసింది దాని మీద ఈయన కేసు పెట్టారు. ఇట్లా వచ్చారు కొంతమంది, నా కొడుకుని కొట్టారు, నా మీద దాడి చేయబోయారు, నన్ను చాలా తప్పుగా మాట్లాడారు నాతో అనేసి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇతన్ని పర్టికులర్ వీరరాఘవరెడ్డి అనే అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇతని వీడియోస్ చూసినప్పుడు, 10 సంవత్సరాల క్రితం వీడియో చూసినప్పుడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా, అటు ఈస్ట్ గోదావరి అంటారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈస్ట్ గోదావరి జిల్లాలో వ్యక్తి. ఇతను చెన్నైలోనూ ఎక్కడో మ్యూజికల్ ఆర్ట్స్ కాలేజ్లో పీజీ చేశాడు, మ్యూజిక్ లో పీజీ చేశాడు. సో ఆ తర్వాత అంటే ఇతని స్పీచ్లు పాతవి, కొత్తవి, 10 సంవత్సరాల క్రితంవి, 7 సంవత్సరాల క్రితంవి, ఒక నెల క్రితంవి చూశాను ఇతను. దాన్ని బేస్ చేసుకుని నాకు అర్థమైంది ఏంటంటే ఇతను మన వ్యవస్థ పట్ల చాలా తీవ్రంగా బాధపడేటువంటి, మదన పడేటువంటి, పోరాటం చేసేటువంటి ఒక పర్ఫెక్ట్ పర్సన్. ఒక 7 సంవత్సరాల క్రితం ఎంతలాగా అంటే, మనందరం ఏమనుకుంటామంటే అల్టిమేట్ థింగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, లేకపోతే లెజిస్లేటివ్ వ్యవస్థ. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంటే ఆఫీసర్లో, లేకపోతే లెజిస్లేటివ్ వ్యవస్థ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు, లేకపోతే జ్యుడిషియల్ వ్యవస్థ అంటే హైకోర్టు జడ్జిలు. ఇదే అల్టిమేట్ వ్యవస్థ అని నమ్ముతాం, కానీ నిజానికి కాదు. ఇది మన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాదు. అల్టిమేట్ వ్యవస్థ ఎవరంటే జనాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఓటర్లనండి, సిటిజన్లని మనం. దీన్ని సిఆర్పిసి అని కానీ ఐపీసీ కానీ కాపాడుతూ ఉంటాయి. ఒక హైకోర్టు జడ్జి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిన, ఒక ఎమ్మెల్యే ఎంపీ తప్పు చేసిన, ఒక ఆఫీసర్ తప్పు చేసినా మనం ఏమనుకుంటాం, ఆఫీసర్ తప్పు చేస్తే కోర్టుకి వెళ్తాం, ఎమ్మెల్యే ఎంపీ తప్పు చేస్తే కోర్టుకి వెళ్తాం, కోర్టు అల్టిమేట్ తీర్పిస్తుంది అనుకుంటాం. కానీ ఇతను ఎంతవరకు వెళ్ళాడంటే, అతను వెళ్ళటం కూడా కరెక్టే. ఎంతవరకు వెళ్ళాడంటే హైకోర్టు జడ్జిలను కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు, వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ జడ్జిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటూ. గతంలో ఇతను తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్, గతంలో కేసీఆర్ ఉద్యమం వచ్చిన కొత్త ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ, కేసీఆర్ కొత్తగా సీఎం అయినప్పుడు కానీ, 2014 ఆ టైంలో తెలంగాణలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ జనాల కోసం కేసు అసోసియేషన్ పెట్టి వాళ్ళ సేఫ్టీ కోసం, గొడవలు జరుగుతాయి టైప్లో వాళ్ళ సేఫ్టీ కోసం అసోసియేషన్ పెట్టినటువంటి ఒక వ్యక్తి. ఈ వీడియో పూర్తిగా చూడండి. సో కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ పాయింట్ అతను ఏంటి, అతని మెంటాలిటీ స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది. సో అతని మీద కూడా రకరకాల కేసులు పెట్టారు. ఇతను టిఆర్ఎస్ ఆఫీస్ దాడి చేశాడు అన్నట్టు కేసులు పెట్టారు, కొన్ని నిజమైన, కొన్ని దొంగ కేసులు, ఇవన్నీ ఉన్నాయి అతని గురించి. అయితే ఇతను బేసిక్ గా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, మన వ్యవస్థ, మనం ఒక ఊళ్ళో కబ్జాలు కావచ్చు, ఒక ఊళ్ళో జరుగుతున్న మానభంగాలు కావచ్చు, హత్యలు కావచ్చు, వీటన్నిటిని ఆపాల్సినటువంటి దొంగతనాలని, ప్రతిదీ కరప్షన్ అన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థలు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ, ఈ మూడు కూడా కూడబలుక్కుని కుమ్మక్కైపోయి 95% కేసుల్లో న్యాయం జరగట్లే. కేసు అనండి, దాన్ని ఒక సంఘటన అనండి, వీటన్నిటిలో కూడా 95% మనం చూస్తూనే ఉన్నాం కదా,
న్యాయం జరగట్లేదు. 5% జరుగుతున్నాయి. వాటిలో 3% ఇన్‌ఫ్లుయెన్స్, 2% లక్ బై లక్ జరుగుతున్నాయి అనుకోవచ్చు. సో, ఈ 95% జరగని వాటికి కారణం ఈ వ్యవస్థలు గాబట్టి, ఆ వ్యవస్థల మీద తిరగబడినటువంటి పర్సన్, చాలా తీవ్రంగా తిరగబడినటువంటి పర్సన్. వెరీ, వెరీ, వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ప్రతి సెక్షన్ గురించి అతనికి కంప్లీట్ ఐడియా ఉంది. బ్లా, బ్లా, బ్లా ఇదంతా ఉంది. అంతా బానే ఉంది. కానీ ఈ డిప్లొమసీని డీల్ చేయకపోతే, ఈ రకమైనటువంటి అగ్రెసివ్‌నెస్, ఈ రకమైనటువంటి యాంగర్‌ని గనుక చూపిస్తే, ఈరోజు ఇతను జైల్‌లో ఉండటం చాలా బాధాకరం. అట్లా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తది ఒకటి. రెండోది, గతంలో ఎప్పుడు కూడా దేవుడిని నేను ఇన్వాల్వ్ చేయలే. కేవలం చట్టపరంగా దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని పట్టుకొచ్చు. కానీ సడెన్‌గా మరి ఎప్పుడు పురుగు తొలిచిందో, ఎందుకు అట్లా అనిపించిందో, సడెన్‌గా ఇక్ష్వాకు కుల వంశంలో పుట్టాను నేను. నా పేరు వీర రాఘవరెడ్డి. ఈ దేశంలో రామరాజ్యాన్ని స్థాపిస్తాననేటువంటి కాన్సెప్ట్‌లో ఆయన చాలా మందిని, ఈయన భావాలను అర్థం చేసుకొని ఆయనతో పాటు నడవాలనుకునేటువంటి ఒక సమూహాన్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ఇక్ష్వాకు కుల వంశంలో తాను పుట్టానని ఆయనకి ఎందుకు అనిపించిందో ఏంటో అనేది నేను కొన్ని వీడియోలు చూసాక నాకు ఎక్కడ అర్థం కాలేదు లాజిక్. రెండోది, ఇంత అగ్రెసివ్‌గా మనలాంటి ఒక దౌర్భాగ్యపు, దరిద్రపు, చెప్తున్నాగా 95% కేసుల్లో 3 వ్యవస్థలు కూడా మూకుమ్మడిగా కలిసిపోయినటువంటి చోట ఇంత అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తే మళ్ళీ ఆ వ్యవస్థలు మన మీద దాడి చేస్తే మనం లోపలేస్తాయి. కాస్త తెలివిగా, స్మార్ట్‌గా, డిప్లొమసీగా డీల్ చేస్తాం. అట్లనే దారుణాలు చేయాలి, రాస్తారోకోలు చేయట్లని అనట్లేదు కానీ, ఇంత అగ్రెసివ్‌నెస్‌ని చూపించినప్పుడు ఆబ్వియస్లీ 95% కేసుల్లో 3 కూడా కుమ్మక్కైపోయిన ఈ దేశంలో ఇతను లాంటి వాడినో, నాలాంటి వాడినో, లేకపోతే మీలాంటి వాడినో పట్టుకెళ్ళి లోపలేయడం అనేది ఈ వ్యవస్థలకు పెద్ద మ్యాటర్ కాదు కదా! ఆల్రెడీ కుమ్మక్కైపోయిన వ్యవస్థలు. కొంచెం జాగ్రత్తగా, తెలివిగా, స్మార్ట్‌గా జనాలకి విషయాలను అర్థమయ్యేలా చేసుకుంటూ, స్లోగా మార్పనేది రావాలి తప్ప, భారతదేశం లాంటి ఒక నీరుగారిపోయిన, ఎటువంటి ఆశలు లేని ఒక దేశంలో మీకు మార్పనేది చాలా నెమ్మదిగా, ఎంత పెద్ద మీరు మీరు భయంకరమైన తోపెస్ట్ నేషన్ అని ఏ పేరైనా చెప్పుకోండి. ఉదాహరణకు ఆస్ట్రేలియా చెప్పుకోండి, జర్మనీ చెప్పుకోండి, అమెరికా చెప్పుకోండి, మీరు ఏది చెప్పినా, అక్కడైనా సరే ఒక మార్పు రావాలంటే ఓవర్ ద ఇయర్స్, చైనా ఉంది. వాళ్ళు చిన్ననాటి నుంచి కూడా పిల్లల్లో ఏ రకమైన రోడ్లు దాటడం దగ్గర నుంచి వాళ్ళ పనులు వాళ్ళు, సర్వైవల్ స్కిల్స్, వంట చేసుకోవడం, ఆడైనా మగైనా ప్రతిదీ నేర్పించుకుంటూ వస్తున్నారు. ఎందుకు? రానున్నటువంటి భవిష్యత్తు తరాలు బాగుపడతాయని. అట్లా ఒక 30 సంవత్సరాల తర్వాత మార్పొస్తది. ఒక చిన్న మార్పైనా. ఆడ, మగ సమానం, ఎవరు వంటలు చేసుకోవాలనేటువంటి ఒక మార్పు తీసుకురావాలన్నా దాన్ని 30, 40 సంవత్సరాల తర్వాతే కుదురుతుంది తప్ప, చిన్నప్పటి నుంచి తయారు చేయాలి తప్ప, మనం సడెన్‌గా వచ్చేసి నాకు కోపం వచ్చింది, నేను ఇక్ష్వాకు కుల వంశంలో పుట్టాను, మా రాముడు నా రామరాజ్యం తీసుకురమ్మన్నాడు, న్యాయం పీక్ థింగ్స్ జరిగినప్పుడు ఓకే. చిన్న పిల్ల మీద అఘాయిత్యాలు జరిగాయి. అప్పుడు ఇట్లాగే రియాక్ట్ అవ్వాలి. అందరం రియాక్ట్ అవ్వాలి. అంతే ఆవేశంగా. అవి ఓకే. నేను వాటి గురించి అనట్లేదు. మామూలు విషయాలు, కరప్షన్ ఉందండి, భూ కబ్జాలు, వీటి విషయంలో న్యాయంగానే వెళ్ళాలి. స్ట్రాంగ్ గానే పోరాటం చేయాలి. యునైటెడ్ గా పీపుల్ అందరం ఉన్నాము అనే దాన్ని కోర్టులు చూసినా, వ్యవస్థలు చూసినా అప్పుడు భయపడతాయి. యాజ్ యునైటెడ్ నాన్ అగ్రెసివ్ పీపుల్ గా అందరూ ఒకే స్టాండ్ మీద ఉన్నాము అనే ఒక అవగాహనని, చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురాగలిగినప్పుడు ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ ఈ ఆవేశం, ఒక గుంపు ఆవేశం, అదొక సొసైటీకి హాని చేసే కైండ్ ఆఫ్ పర్సన్స్ లాగా మనల్ని మనం చూపించుకుంటున్నప్పుడు, జనం కూడా మనకు సపోర్ట్ గా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఉండొచ్చేమో కానీ, ఆ కామెంట్ వరకు ఉండొచ్చేమో కానీ, మనతో నిలబడలేరు వాళ్ళు వచ్చి. ఎందుకంటే ఏ రకమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం అందరికీ అర్థమవుతుంది కాబట్టి. సో ఇది చూసాక, నాకు అతని గురించి చూసాక నాకు అది అనిపించింది. మీకు ఏదైనా అనిపించి ఉంటే కామెంట్ చేయండి.